నములుగుండుపల్లె గ్రామ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు, కుల సంఘాలకు మరియు ఓటర్లకు ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, నములుగుండుపల్లె గ్రామంలో గతంలో నేను 2006 నుండి 2013 వరకు మీ ముందుండి మీ సేవలో పాలు పంచుకుంటూ అప్పుడు పూర్తిగా అందుబాటులోనే ఉండి గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటూ ఇంటింటికి నల్లానైతేనేమి, మనకు నీటి సరఫరా కోసం 60,000 కెపాసిటీ వాటర్ ట్యాంక్ అయితేనేంటి, అలాగే రోడ్లు మన గ్రామంలోని ఒర్రె నుండి కొత్తపల్లె వరకు 25 లక్షల సీసీ రోడ్డు అప్పుడు పెద్దలు దేవస్థానం చైర్మన్ ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో తన ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున ఫండ్ తీసుకొచ్చి చేయడం జరిగింది. అలాగే అప్పుడున్నటువంటి గ్రామము బస్టాండ్ నుండి దేవాలయం వరకు సీసీ రోడ్డు, అలాగే ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే ప్రతి ఇంటికి నల్ల రావడాని కోసము అందరికీ ఇంటింటికి నల్ల వేయించడం జరిగింది. అందరూ ఆశీర్వదించి అప్పుడు నన్ను ముందుకు నడిపించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే 2 సంవత్సరాల క్రితం పెద్దలు ఆదిశీనన్న గారి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి ఇంటింటికి వచ్చి మేము మీ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్పగానే అందరూ ఆశీర్వదించి మన ఎమ్మెల్యే గారి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని గెలిపించడం, మా భారీ మెజారిటీతో గెలిపించినారు. వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ గ్రామంలో 2 సంవత్సరాల నుంచి గ్రామాభివృద్ధికి మీ మధ్యలో ఉండి గ్రామాభివృద్ధి చేస్తున్నాను. మన దగ్గర బీరప్ప గుడికి నిధులు మంజూరుకై రానందున వాళ్లకు బీరప్ప గుడికి నిధులు మంజూరు చేయించడమైనది, అలాగే బీరప్ప గుడికి రోడ్డు వేయించడమైనది, అలాగే 4 కాలనీలో 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించడమైనది. దానికంటే ముందు ఒడ్డెర కాలనీలో 8 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించడమైనది. ఎప్పుడైతే అప్పుడు 2009లో చేసిన రోడ్డు ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు. ఆ రోడ్డు పూర్తి డ్యామేజ్ అయిందని పెద్దలు ఆదిశీనన్న గారికి చెప్పగానే 80 లక్షల నిధులు మంజూరు చేయించి ఆ టెండర్ ప్రాసెస్లో ఉన్నది. అలాగే ఇంకొక 7 లక్షలు ఎస్సీ కాలనీలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద వచ్చిన సీసీ రోడ్డు టెండర్ అయి ఉన్నది. ఇలా ఎన్నో అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కూడా 40కి పైగా గ్రామంలో ఇప్పించడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇండ్లు 14 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడం జరిగింది. 15 ఇండ్లకు ఒకటి టెక్నికల్ ప్రాబ్లం వల్ల చాలాసార్లు కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము. అది కూడా త్వరలో వస్తుంది. నెక్స్ట్ దఫా మార్చిలో వస్తున్నటువంటి ఇంకా లబ్ధిదారులు చాలామంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇండ్లు ఇప్పించడానికి పెద్దల ఎమ్మెల్యే గారితో ఇండ్లు ఇప్పించడానికి నా వంతు కృషి చేస్తాను. అలాగే గ్రామంలో మనకు స్కూల్కు సంబంధించినటువంటి అదనపు తరగతి గదులు అవసరం ఉన్నవి, ప్రహరీ కూడా అవసరం ఉన్నది. అలాగే ఊళ్ళో చాలా సందులలో సీసీ రోడ్లు చాలా నిర్మించుకోవాల్సింది ఉంది. మన ఒకటి నములుగుండుపల్లెలో ఒకటే బతుకమ్మ తెప్ప ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మన దగ్గర కూడా అంటే లాస్ట్ బతుకమ్మకే మనము ఆలోచన చేసినాము. అది కూడా భూమి సేకరణలో కొంచెం జాప్యం జరగడం వలన అది ఆగిపోయింది. అది కూడా నెక్స్ట్ దసరా వరకు మనం బతుకమ్మ తెప్ప కట్టుకోవడానికి ముందుండి, అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి వీరప్ప 2 గుడులకు ప్రహరీ గోడ నిర్మాణము, అలాగే వాళ్లకు అంటే కుర్మ యాదవ సంఘానికి భవన నిర్మాణము, చర్చిలో బోర్వెల్లు వేయడానికి ఎమ్మెల్యే గారు ఆదిశీనన్న గారు మాట ఇవ్వడం జరిగింది. వారికి కూడా మార్చి వరకు స్లాబ్ వేయడానికి కోసము నా వంతు కృషి చేయిస్తాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంటే ఈ 10 సంవత్సరాలు వెనుకబడి ఉన్న గ్రామాన్ని పెద్దలు ఆదిశీనన్న మనకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. పెద్దలు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో చాలా పనులు చేసుకుంటున్నాం. 6 గ్యారంటీల్లో
అన్నీ ఒకటికొకటి చేసుకుంటూ వెళ్తున్నాము. అది అన్నీ అయినవి. రేషన్ కార్డులు కూడా 12 ఏండ్ల నుంచి ఎవరు ఇయ్యంది కూడా పెద్ద ఎత్తున కొత్తగా పెళ్ళైన వారు చాలా ఆశ కొద్దీ చూస్తే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు నిర్ణయంతో ఇప్పుడు ఎంతో సంతోషంగా సన్న బియ్యము తీసుకుంటూ సంతోషపడుతున్నారు. మన ముందుంది మహాలక్ష్మి పథకంలో పెన్షను. అది వెంటనే ప్రభుత్వం చేస్తుంది అని మేము ముందుకు హామీ ఇచ్చుకుంటూ ముందుకెళ్తూ, నన్ను ఆశీర్వదించినట్టయితే, నన్ను మీరు భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపిస్తే మీ మీ వెంట ఉండి పెద్దలు ఆదిశీనన్న గారి ఆశీర్వాదంతో ఊరిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని మీ ముందుండి ఒక తమ్మునిగా, ఒక మీ సేవకునిగా ఉండి నేను నములుంపల్లి గ్రామానికి సేవ చేసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ నన్ను ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, మన గుర్తు సీరియల్ నెంబర్ 4 ఫుట్బాల్ గుర్తుపై మీ అందరి ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.